ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు విజయవాడలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. సీఎం వైఎస్ జగన్ బుధవారం సాయంత్రం 5:20 తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు చేరుకుంటారు. అక్కడ సెమీ క్రిస్మస్ వేడుకలు, హై టీలో పాల్గొంటారు. అనంతరం మళ్లీ తాడేపల్లిలోని తన నివాసానికి బయలుదేరి వెళ్తారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ రాదని ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలు, ఎల్లో మీడియాపై మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. తనపై అసత్య ప్రచారం చేస్తూ కొంతమంది సునకానందం పొందుతున్నారని అన్నారు. తాను సీఎం జగనన్నకు సైనికురాలినని చెప్పారు. జగనన్న కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధమన్నారు. సీటు ఇవ్వకపోయినా జగనన్న వెంటే ఉంటానని, మిషన్ 2024లో 175కి 175లో భాగం అవుతానని తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ కార్యక్రమాలు ఏది జరిగినా ముందు వరుసలో ఉండేది తానేనని, తాను సీఎం జగనన్నకు సైనికురాలినని చెప్పారు. జగనన్న కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధమన్నారు. సీటు ఇవ్వకపోయినా జగనన్న వెంటే ఉంటానని, మిషన్ 2024లో 175కి 175లో భాగం అవుతానని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైన ఆమె స్పందించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారామె. అయితే జగనన్న మాటే తనకు శిరోధార్యమని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని దేవుణ్ణి కోరుకున్నట్లు తెలిపారు. ఎల్లో మీడియా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. ప్రతిపక్ష పార్టీలకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా చేశారు. పవన్, చంద్రబాబు ఎక్కడ పోటీ చేయాలో తెలియక 2 చోట్ల సర్వే చేయించుకుంటున్నారని మంత్రి రోజా దుయ్యబట్టారు. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా, ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి సంక్షేమాన్ని అందించారు. ప్రతి గ్రామ వార్డులకి ఈరోజు అభివృద్ధిని అందించారు. అలాగే వారికి ఆరోగ్యాన్ని అందిస్తున్నారు. వారి బిడ్డలకి ఈరోజు విద్యను అందిస్తున్నారు. ప్రతి ఒక్కరికి గౌరవంగా ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు ఇస్తున్నారు. ఇంతకన్నా ఏ ముఖ్యమంత్రి దగ్గర ఎవరేం కోరుకుంటారు? ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఒకవేళ ప్రజలకు అందుబాటులో లేక, సీటు లేకపోయినా ఆల్టర్నేటివ్ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారో కూడా చెప్తున్నారు. కాబట్టి అందుకే ఎక్కడ గొడవలు లేవు, కోపతాపాలు లేవు. అండ్ నా విషయానికి వస్తే, నగిరిలో రోజాకి సీటు లేదు అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణన్ నుంచి ఉంటాడా లేదా రామోజీ నుంచి ఉంటాడా? ఆన్సర్ చెప్పాలి. ఈరోజు చంద్రబాబు నాయుడుకి ఒక చోట నించుండేదానికి దమ్ము లేదు, పవన్ కళ్యాణ్కి ఒక చోట నించుండేదానికి దమ్ము లేదు. అందుకే రాబోయే ఎన్నికల్లో 2 చోట్ల నించుంటామని చెప్పి సర్వేలు చేయించుకుంటున్నారు. మేము మా ప్రజలకి అందుబాటులో ఉన్నాం కాబట్టే ఈరోజు 2 సార్లు ఎమ్మెల్యేలైనాం, మంత్రులయ్యాం. సో ఖచ్చితంగా 2024 175కి 175 కొట్టబోతున్నాం. మేమందరం కూడా గెలవబోతున్నాం. మళ్ళీ ప్రజల ఆశీస్సులతో ప్రజలకి సర్వీస్ కూడా చేయబోతున్నాం అనేది పచ్చపత్రికలు తెలుసుకోవాలి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువగళం పాదయాత్ర నిన్న రాత్రి ముగిసింది. దీంతో అనకాపల్లి జిల్లా అగనంపూడి వద్ద ఏర్పాటు చేసిన భారీ పైలాన్ను లోకేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన టీడీపీ, జనసేన శ్రేణులతో ఆ ప్రాంతం పసుపు సంద్రాన్ని తలపించింది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నిన్నటితో ముగిసింది. ఈ ఏడాది జనవరి 27వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభమైన యువగళం పాదయాత్ర ఈ రోజు అనకాపల్లి జిల్లా అగనంపూడిలో ముగిసింది. పాదయాత్రలో భాగంగా యువనేత నారా లోకేష్ రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లోని 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు, మున్సిపాలిటీలు, 2028 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల్లోని ప్రజలు, మహిళలు, కార్యకర్తలు, యువత పెద్ద ఎత్తున ఆయనకు మద్దతు పలికారు. యువనేత నారా లోకేష్ తాను చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపునకు గుర్తుగా అనకాపల్లి జిల్లా అగనంపూడి వద్ద ఏర్పాటు చేసిన భారీ పైలాన్ను, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో ముగింపు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడితో పాటు సీనియర్ నేతలు, వేలాదిగా కార్యకర్తలు, భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. వీరితో పాటు నందమూరి, నారా కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వస్తున్న మీకోసం పాదయాత్రను అగనంపూడి వద్దే ముగించారు. ఇప్పుడు అదే సెంటిమెంట్తో చంద్రబాబు తనయుడు లోకేష్ సైతం యువగళం పాదయాత్రను అగనంపూడి వద్దే ముగించేశారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. అంగన్వాడీల కోరికలు న్యాయమేనని పేర్కొన్నారు.
సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకొని అంగన్వాడీ కేంద్రాలు నడపడం సాధ్యం కాదని, తక్షణం అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో రాష్ట్ర ఎంపీలు గళమెత్తాలని, దీనిపై అందరూ ఎంపీలకు లేఖలు రాశామన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు బాలోత్సవ్ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంగన్వాడీల కోరికలు న్యాయమైనవని పేర్కొన్నారు. వారి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. అక్కా చెల్లెమ్మలకు అండగా ఉంటామని సీఎం జగన్ చెబుతారని, దానికి విరుద్ధంగా ప్రజాప్రతినిధులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారన్నారు. బొబ్బిలి ఎమ్మెల్యే తక్షణం అంగన్వాడీలకు క్షమాపణలు చెప్పాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు బద్దలుగొట్టడం చట్టవిరుద్ధమన్నారు. ప్రభుత్వ అధికారులు బలవంతంగా అంగన్వాడీ కేంద్రాలు తెరుస్తున్నారని చెప్పారు. సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకుని అంగన్వాడీ కేంద్రాలు నడపడం సాధ్యం కాదన్నారు. తక్షణం అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలన్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని, ప్రస్తుతం ఇస్తున్న జీతాలు సరిపోవడం లేదన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం ప్రజలు స్వాధీనం చేసుకుంటే ఊరుకుంటారా? మరి అంగన్వాడీ కేంద్రాలు ఎలా స్వాధీనం చేసుకుంటారని నిలదీశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో రాష్ట్ర ఎంపీలు గళమెత్తాలని, దీనిపై అందరూ ఎంపీలకు లేఖలు రాశామన్నారు. సిగ్గుతో తలదించుకోవాలి ప్రభుత్వం. దాన్ని కనీసం పరిగణలో తీసుకోకుండా మేము ఇప్పుడు పెంచలేము, డబ్బులు తప్ప అన్నీ అడగండి చేస్తాం, ఇంకేంటి చేసేది? వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఈరోజు పూట గడవాలంటే డబ్బులుగా పెరుగుతున్న ధరలేమిటి? బయట ధరలేమో ఇష్టానుసారం పెరిగిపోతున్నాయి. వాటిని ఏమైనా అదుపు చేస్తున్నారు మీరు? వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలక్కర్లేదా? జబ్బులు వస్తే హాస్పిటల్లో ఖర్చు, పైగా వీళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు కోత పెట్టేశారు. వీళ్ళంతా ధనవంతులైనట్టు సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేయరు, తీసి పారేస్తున్నారు. కార్డులు తీసేస్తున్నారు, పెన్షన్లు తీసేస్తున్నారు, అన్నీ తీసేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు లెక్కలు అక్కడ ఉంటుంది, వాళ్ళ లిస్టులో ప్రభుత్వ ఉద్యోగి కింద ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చేటువంటి సౌకర్యాలు ఏమి ఇవ్వరు. ఏమిటి అన్యాయం? అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి భేషజాలకు పోకుండా ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకొని వెంటనే వాళ్ళని చర్చలకు పిలిచి మీరు చేసిన వాగ్దానాన్ని మీరు అమలు మాట తప్పును మడమ తప్పని అంటారు కదా, నిరూపించుకోండి ఆచరణలో. ఒకరిని మాటలతో కాదు చెప్పాల్సింది. నేను మాట తప్పడం లేదు, ఇదిగో ఇప్పుడైనా 4 ఏళ్ళైంది మీరు దాన్ని అమలు చేయకుండా. ఆఖరి నిమిషంలో అయినా ఇప్పుడైనా అమలు చేయండి, మీ గౌరవం నిలబడుద్ది. అంతే తప్ప తాళాలు పగలగొట్టి అంగన్వాడీ కేంద్రాలని నడుపుతామంటే మీ తాళాలు పగలగొడతారు వాళ్ళు. ఆడవాళ్లతోటి మహిళలతో పెట్టుకోబాకండి. ఇంతవరకు చరిత్రలో మహిళలతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు ఎన్నికల్లో గెలవలేదు, అధికారాన్ని నిలబెట్టుకోలేదు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు అనూహ్య స్పందన వచ్చిందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. రేపు నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లిలో నవశకం పేరుతో భారీ బహిరంగ సభ జరగనుందని, సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. నవశకం సభ నుండే ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నామని తెలిపారు. టీడీపీ జనసేన కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్ అవుతుందని, మళ్లీ చంద్రబాబే సీఎం అవుతారని గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం యువగళం పాదయాత్రకు అనేక ఇబ్బందులు పెట్టారన్నారు. యువగళం పాదయాత్రలో లోకేష్ ప్రజలతో మమేకం అయ్యారని తెలియజేశారు. 97 నియోజకవర్గాల్లో యువగళం పాదయాత్ర జరిగిందని, అన్ని వర్గాల నుంచి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. రేపు నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లిలో నవశకం పేరుతో భారీ బహిరంగ సభ జరగనుందని, సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, లోకేష్, పార్టీ సీనియర్ నేతలు హాజరవుతున్నారన్నారు. నవశకం సభ నుండే ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నామని తెలియజేశారు. 2024లో జరిగే ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం రాబోతోందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలపై తాము చర్చకు సిద్ధమన్నారు. ఎన్నికల ముందు విశాఖకు వస్తానని సీఎం హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు రెడీగా ఉన్నారన్నారు. టీడీపీ జనసేన కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్ అవుతుందని, మళ్లీ చంద్రబాబు సీఎం అవుతారని గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. ఈ సభ నుంచే మొత్తం రేపు జరగబోయే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతూ ఇక్కడ ఎన్నికల శంఖారావం ఈ సభ నుంచే పూరించిపోతా ఉన్నారు. ఈ ప్రచారానికి ఇది ఒక శ్రీకారం చుట్టి ఇక్కడి నుంచి నాంది పలికి దీన్ని మనం ముందుకు తీసుకెళ్లే ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నాం. 2013 ఎన్నికలకు ముందు 14 ఎన్నికలు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మీకోసం పాదయాత్ర సేమ్ అగనంపొడి అక్కడ కంక్లూడ్ చేసి ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో మీటింగ్ పెట్టుకొని 2014 ఎన్నికల్లో ఘన విజయం సాధించాం. మళ్ళీ ఆఫ్టర్ 10 years ఈరోజు హిస్టరీ రిపీట్ కాబోతా ఉంది.
లోకేష్ గారి నాయకత్వంలో యువగళం కంప్లీట్ చేసుకొని అక్కడ సేమ్ ఏదైతే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ముగింపు చేశామో దాని పక్కనే దీన్ని కూడా ముగింపు చేసుకున్నాం. మళ్ళీ రేపు ఇక్కడే మీటింగ్ కూడా పెట్టుకుంటా ఉన్నాం. అదే హిస్టరీ మళ్ళీ రిపీట్ కాబోతా ఉంది. 2024 జరిగే ఎన్నికల్లో కూడా మామూలుగా రేపు తెల్లారితే తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత ఖాయమో, ఆదివారం తర్వాత సోమవారం ఎలా వస్తుందో రేపు 24 జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం అలాగే జనసేన కాంబినేషన్లో ఘన విజయం సాధించబోతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా మళ్ళీ రాష్ట్రానికి పూర్వ వైభవం వచ్చేదానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, దేశవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి అప్రమత్తమైంది. ఏపీ ప్రభుత్వం కేంద్రం సూచనలతో ముందస్తు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది. సీజనల్గా ఇప్పటికే రెగ్యులర్ ఫీవర్ సర్వేను ఏపీ వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తుంది. రాష్ట్రంలో కోవిడ్ సన్నద్ధతపై ఉన్నతాధికారులతో వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ ఎంటీ కృష్ణబాబు సమీక్షించారు. గ్రామస్థాయిలో ర్యాపిడ్ కిట్లతో పాటు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి అప్రమత్తమైంది. రాష్ట్రంలో కోవిడ్ సన్నద్ధతపై ఉన్నతాధికారులతో వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ ఎంటీ కృష్ణబాబు సమీక్షించారు. గ్రామస్థాయిలో ర్యాపిడ్ కిట్లతో పాటు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. సెకండ్ వేవ్ సమయంలోనే ముందస్తు చర్యలను ఏపీ ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వ చర్యలతో రాష్ట్ర వ్యాప్తంగా 40,000కి పైగా ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులోకి వచ్చాయి. రోజుకి 60,000కి పైగా కోవిడ్ పరీక్షలు నిర్వహించే సామర్థ్యానికి ఏపీ చేరుకుంది. మరోసారి ఆసుపత్రిలో ఆక్సిజన్ బెడ్స్ పనితీరు, మందులు సమీక్షించుకుని ముందస్తు జాగ్రత్తలు చేపట్టనున్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. కోవిడ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్రం రాష్ట్రాలకి హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రాలకి కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సుదాన్ పంత్ సోమవారం లేఖ రాశారు. కేరళలో వెలుగు చూసిన కోవిడ్ కొత్త సబ్ వేరియంట్ JN1పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హజ్ యాత్ర 2024కు వెళ్లేవారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ చైర్మన్ బద్వేల్ షేక్ గౌస్ లాజం సూచించారు. హజ్ యాత్ర కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 20వ తేదీ గడువు ముగుస్తుందని ఆయన చెప్పారు. హజ్ యాత్ర 2024కు సంబంధించి ఛార్జీలను ఇంకా ఖరారు చేయలేదని, అయినా విజయవాడ ఎంబార్గేషన్ పాయింట్పై దుష్ప్రచారం తగదన్నారు. ఏపీ హజ్ కమిటీ సమావేశం విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో నిన్న నిర్వహించారు. అనంతరం హజ్ కమిటీ చైర్మన్ బద్వేల్ షేక్ గౌస్ లాజం మీడియాతో మాట్లాడుతూ ఈసారి రాష్ట్రం నుంచి హజ్ యాత్రకు వెళ్లేందుకు 2,930 మందికి అవకాశం ఉందని చెప్పారు. ఇప్పటి వరకు ఆన్లైన్లో 900 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలియజేశారు. మిగిలిన వారు కూడా త్వరగా దరఖాస్తు చేసుకోవాలని, అవసరమైతే గడువు పొడిగించాలని కోరుతామన్నారు. 3 లక్షల రూపాయలలోపు వార్షిక ఆదాయం కలిగిన వారికి 60,000 రూపాయలు, 3 లక్షల రూపాయలకు పైగా ఆదాయం ఉన్న వారికి 30,000 రూపాయలు చొప్పున ప్రభుత్వం సాయం అందిస్తోందని వివరించారు. గతేడాది విమాన ఛార్జీల అదనపు భారాన్ని హజ్ యాత్రికులపై పడకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తరపున విడుదల చేశారని గుర్తు చేశారు. ఈసారి హైదరాబాద్, బెంగళూరు కంటే ఎక్కువ ఛార్జీలు లేకుండా చూడాలని సీఎం వైఎస్ జగన్ కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే లేఖ రాశారన్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని వైఎస్ఆర్సీపీ ఎంపీలు వి విజయసాయిరెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి కలిసి విమాన ఛార్జీల అదనపు భారం లేకుండా చూడాలని సీఎం జగన్ ఇచ్చిన లేఖను అందించారని వివరించారు. అలాగే డిసెంబర్ 4 నుంచి 20 వరకు హజ్కు యాత్రికులు తమ దరఖాస్తులను చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఆన్లైన్ ద్వారా ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది. అది ఆ ప్రక్రియ జరుగుతుంది. అలాగే ఈ షెడ్యూలు 20తో ముగిస్తాయి. తర్వాత మళ్ళీ కూడా ఈ హజ్ షెడ్యూల్ అంటే ఈ అప్లికేషన్లు స్వీకరణ, దరఖాస్తుల స్వీకరణ పెరిగే అవకాశం కూడా ఉంది. నేను ఒక విన్నపం చేస్తున్నాను. ఎందుకంటే ఈ హజ్ సొసైటీలు అనేటివి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో ఉన్నాయి. హజ్ సొసైటీల మేమెంతో ప్రతిష్టాత్మకంగా విజయవాడ ఎంబార్గేషన్ పాయింట్ నుంచి అన్ని వసతులు కల్పించి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మనం విజయవాడ నుంచి పంపించడం జరిగిందనమాట. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా వాళ్ళ వసతులు ఎలా ఉన్నాయనే విషయం కూడా మనం దగ్గరుండి పరీక్షించడం జరిగింది. ఇన్ని వసతులు కల్పించినటువంటి హజ్ సొసైటీ, హజ్ కమిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కు మరొక్కసారి అవకాశం ఇవ్వాలి.
ఈ ఎంబార్గేషన్ పాయింట్ మనం ఏదైతే ఈ 2024లో వచ్చిందో దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. ముత్యాలంపాడు శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో గత 18 సంవత్సరాలుగా దాతల సహకారంతో నగరపాలక సంస్థ పాఠశాలల విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లిస్తున్నామని మందిర గౌరవాధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి అన్నారు. విద్యార్థుల చదువులకు ఎటువంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో దాతల సహకారంతో పరీక్ష ఫీజులు చెల్లిస్తున్నామని చెప్పారు. ముత్యాలంపాడు సాయిబాబా మందిరంలో 13 నగరపాలక సంస్థ పాఠశాలలకు చెందిన 1368 మంది విద్యార్థులకు 10వ తరగతి పరీక్ష ఫీజు చెల్లించే కార్యక్రమం సోమవారం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ షిరిడీలో మాదిరిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఏటా 10వ తరగతి విద్యార్థుల పరీక్షా ఫీజులను దాతల సహకారంతో చెల్లిస్తున్నామని తెలియజేశారు. తాము చేస్తున్న సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలు భక్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం 1,71,000 రూపాయలు నగరపాలక సంస్థ పాఠశాల హెచ్ఎంలకు అందజేశారు. కార్యక్రమంలో మందిర కమిటీ కార్యదర్శి పి మల్లయ్య, కోశాధికారి మందలపర్తి సత్య శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ 1,368 మందికి ఈ ఫీజులు కట్టడం జరుగుతుంది. దీని ద్వారా ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తున్నటువంటి దీని ప్రకారంగా IIITలో డైరెక్ట్గా సీట్లు రావటం అనేది జరుగుతుంది. 18 సీట్లు, 12 సీట్లు, 11 సీట్లు అనేవి ఫస్ట్ ఏడాది 6 సీట్లు వచ్చినాయి. ఈ క్రిందటి ఏడాది అయితే కనుక 12 సీట్లు రావటం జరిగింది. అంతకుముందు ఏడాది అయితే 18 సీట్లు IIITలో రావటం అనేటువంటి జరిగింది. అంటే దీని అర్థం మున్సిపల్ స్కూల్స్లో ఉండేటువంటి టీచర్స్, హెడ్ మాస్టర్స్ తీసుకునేటువంటి శ్రద్ధ, ఆ శ్రద్ధని బేస్ చేసుకుని చేసినటువంటిదే ఈ యొక్క రిజల్ట్ అనేటువంటి చెప్తున్నాం. దీనికి తగ్గట్టుగా ఈ మున్సిపల్ స్కూల్స్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా 10th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సత్కారం చేసి వారందరికీ కూడా వారందరికీ కూడా ఇవ్వటం అనేది జరిగింది. ఇదే పద్ధతిలో 600 మార్కులకు గాను 590 మార్కులు వచ్చినటువంటి ఏకేటీపీ స్కూల్ కొంచెం గర్వంగా కూడా ఉంటుంది. నేను కూడా అదే స్కూల్లో చదివాను కాబట్టి నేను కూడా చెప్పేది ఇటువంటి ర్యాంక్ వచ్చినటువంటిది వాళ్ళ స్కూల్ పిల్లవాళ్ళు కానీ పిల్ల కానీ లేదనుకుంటే విద్యార్థిని కానీ లేదా టీచర్స్కి కూడా సన్మానం చేసేటువంటి ఆనవాయితీ ఇక్కడ మనకు ఉన్నది. ఏదైనప్పటికీ కూడా బాగా చదువుకుంటేనే ఏదైనా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, నా పెట్టుబడి అంతా కూడా ఈ రాష్ట్రానికి పెట్టుబడి, ఈ పిల్లల్ని చదివించడం వరకునే పెట్టుబడి. బీసీల రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా జ్యోతిరావు పూలే, అంబేద్కర్ స్ఫూర్తితో ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఆవిర్భవించిందని ఆ పార్టీ రాష్ట్ర కన్వీనర్ నమ్మి అప్పారావు అన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 76 ఏళ్లు అవుతున్నా రాష్ట్రంలో ఇప్పటి వరకు బీసీ ముఖ్యమంత్రి కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీసీని ముఖ్యమంత్రి చేయాలనే ఆశయంతో తమ పార్టీ సన్నద్ధమవుతుందన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కన్వీనర్ నమ్మి అప్పారావు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు దాటుతున్నా ఇప్పటికీ ఒక్క బీసీ కూడా ముఖ్యమంత్రి కాలేదని, వచ్చే ఎన్నికల్లోనైనా అవకాశం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో జనాభా ఉన్న ఓటు బ్యాంకుగానే ఉన్నారని చెప్పారు. బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేయాలనే లక్ష్యంతోనే తాము పార్టీ స్థాపించినట్లు వెల్లడించారు. ఈ నెల 30వ తేదీన మంగళగిరి హ్యాపీ రిసార్ట్స్ ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, క్రైస్తవులు పెద్ద సంఖ్యలో విచ్చేసి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఏపీలో అన్ని ఎమ్మెల్యే, పార్లమెంటు స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారన్నారు. జనాభాలో సగం పైన ఉన్నటువంటి బీసీలని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అని చెప్పి ఆల్ తెలుగు ప్రజా పార్టీ ముందుకు వచ్చింది. దీంట్లో ఒక ఎస్సీ రిజర్వేషన్ వర్గాల్లో ఎస్సీగా ఉన్నటువంటి కటికల శివభాగ్యారావు గారు ఐఆర్ఎస్ ఆఫీసర్, వారు బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి ముందుకు వచ్చారు. ఈ రాష్ట్రంలో బీసీని ఎందుకు ముఖ్యమంత్రి చేయాలని అంటే మనం చూస్తూ ఉన్నాం. తెల్లారు లేచిన దగ్గర నుండి కళ్ళబల్లి మాటలు, అబద్ధాలు వంటి వార్తా ఉన్నారు. ఒకళ్ళు ఈయన కాదంటే ఆయన, ఆయన కాదంటే ఈయన అని చెప్పి ఓటు రాజకీయాలు అధికారాన్ని చేజిక్కించుకునేటట్టుగా మసిపూసి మారేడికాయ పద్ధతిలో అధికారం అందిపుచ్చుకోవడానికి తప్ప ప్రజల సమస్యల మీద మరి పాలకపక్షం చేస్తున్న దాన్ని ప్రతిపక్షం నిలదీసే పరిస్థితి కనబట్టలేదు. ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఇవాళ పార్టీ అధికారం కోసం
మాట్లాడుతుంది తప్ప ప్రజా సమస్యల మీద ఏ రోజు మాట్లాడినటువంటి ఈ 4.5 సంవత్సరాల్లో ఎక్కడ దాఖలాలు లేవు. అలాగే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.